ఒక్క అడుగుతోటి చాలై 63 అడుగులకు చేరుకున్నాడు ఖైరతాబాద్ బడా గణపతి. కరోనా టైంలో 9 అడుగుల మట్టి విగ్రహం పెట్టి పూజలు చేసిండ్రు. అటెన్క 40 అడుగులు ఓ పారి, 50 అడుగులు ఇంకో పారి పెట్టిండ్రు. 63 అడుగుల మట్టి గణపతే ఖైరతాబాద్ లో ఇప్పటిదాకా పెట్టిన పెద్ద విగ్రహం. మరి ఈ తాపకి ఎట్లుంటది, ఎత్తెంత, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, మట్టి విగ్రహం అనేది ముందే చెప్పేసిండ్రు. ఇక ఇయాల్టి ముచ్చట ఏందంటే ఖైరతాబాద్ బడా గణేశుడు మస్తున్నడులే. 7 తలలు 14 చేతులతోటి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తడి తాపకు. కుడి బాజుకు శ్రీనివాస కళ్యాణం, ఎడమ దిక్కు శివపార్వతుల కళ్యాణం. ఇటు అయోధ్య బాలరాముడు, అటు రాహుకేతువులను పెట్టిర్రు. నెలన్నర కిందనే పనులు చాలు చేస్తే రాత్రి పోస్టర్ విడుదల చేసిండ్రు. ఖైరతాబాద్ లా గణేష్ నవరాత్రులు చేయబట్టి 70 ఏండ్లు కావస్తుంది. అందుకే 70 అడుగుల మట్టి విగ్రహం పెడుతున్నారు. పోయినేడు 63 అడుగుల మట్టి నాయకుని పెడితే ఈ ఏడు ఇంకో 7 అడుగులు ఎక్కువనే అన్నట్టు. పనులు సుతా రువ్వడిగా నడుస్తున్నాయి. విగ్రహానికి ఎల్డింగ్ పనులు చేస్తున్నారు. కింద పాదాలు ముష్కం రెడీ అవుతున్నాయి. మొత్తం 150 మంది కళాకారులు ఇరాం లేకుండా పనిచేస్తున్నారు. మట్టి సుత బయటి రాష్ట్రాలకెళ్లి సపరేట్ గా తెప్పించిరట. పండుగకు ఇంకో నెల రోజులున్నది కాబట్టి వారం ముందే విగ్రహం తయారు చేస్తామంటున్నారు కమిటోళ్ళు. ఇప్పటికైతే గింతే ఉల్లా పురాగ బొమ్మ రెడీ రంగులద్దితే సేమ్ టు సేమ్ గిట్లనే ఉంటాడన్నట్టు.